ఇండస్ట్రీలోకి కొత్త కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకుంటారు. అలాంటి వారిలో రంభ ఒకరు. అప్పట్లో రంభ ఎలా ఉండేదంటే ఇప్పుడు శ్రీలీల క్రేజ్ లాగే. ఎందుకంటే శ్రీలీల ఇప్పుడు ఎలాగైతే వరుస సినిమాలో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోందో అప్పట్లో రంభ కూడా అలాగే ఉండేది. ఆమె ఏ సినిమాలో చేసినా సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా రంభకు మాత్రం గుర్తింపు వచ్చేది. అలా అప్పట్లో రంభ అందాలకి ఫిదా అవ్వని యూత్ అంటూ లేరు. అప్పటి యువకుల్ని తన అందచందాలతో ఫిదా చేసిన హీరోయిన్స్ లో రంభ ముందుంటుందని చెప్పొచ్చు. అయితే ఇలాంటి ముద్దుగుమ్మ మళ్ళీ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. మళ్ళీ ఇంతకీ రంభ ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తుందనేది చూడాలి. కొంతమంది హీరోయిన్స్ పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక సినిమాలోకి రారు, బిజినెస్లు చూసుకుంటారు. మరికొందరేమో ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో మళ్ళీ సినిమాలోకి రీఎంట్రీ ఇస్తారు. అలాంటి వాళ్లలో రంభ కూడా ఒకరు. ఎందుకంటే రీసెంట్ గా రంభ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మళ్ళీ మీరు సినిమాల్లోకి వస్తారా, రీఎంట్రీపై అభిప్రాయం ఏంటి, సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు వచ్చాయి. అయితే ఈ ప్రశ్నకి ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చింది రంభ. ఎప్పటికీ నా ఫస్ట్ చాయిస్ సినిమాలే. నేను ఎప్పటికి కూడా సినిమాల్లోకి రావాలనే ఆసక్తితోనే ఉన్నాను. రీఎంట్రీ ఇవ్వడానికి ఇది సరైన సమయాన్ని నేను భావిస్తున్నాను. నా సెకండ్ ఇన్నింగ్స్ లో నేను ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విభిన్నమైన పాత్రలు ఎంచుకొని మళ్లీ అభిమానులు మెప్పించడానికి సినిమాలో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నానంటూ రంభ చెప్పింది. ఇక రంభ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో చాలా మంది దర్శక నిర్మాతలు రంభని తమ సినిమాలో హీరోస్ కోసం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడాలి రంభ ఏ హీరోతో ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తుందో. ఇక రంభ సినిమాల విషయానికి వస్తే మొదట రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ అవడంతో రంభకి తిరుగులేదనిపించింది. తర్వాత తెలుగు, భోజ్పురి, కన్నడ, మలయాళం, హిందీ ఇక ఎన్నో భాషల్లో నటించింది. హీరోయిన్ గానే కాదు, అవకాశాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా యమదొంగ, దేశముద్రు లాంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేశారు. పెళ్లైన తర్వాత ఇండస్ట్రీ గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీ చాలా సంవత్సరాల తర్వాత రీఎంట్రీకి త్వరలోనే రాబోతోంది.